హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోస్ వచ్చేసి రీసెంట్ టైమ్స్ రీచ్ అనేవి చాలా లోగా అయితే ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరిందుకు కలిసాం సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జాన్ చేస్తున్న అప్కమింగ్ ఫిలిం మిరాయి. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఫైనల్ గా ఈ మూవీ నుంచి ఎన్నో మంత్స్ తర్వాత ఒక అప్డేట్ కన్ఫర్మ్ అయితే చేశారు. అఫీషియల్ టీజర్ కట్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. May 28 టీజర్ అనేది రిలీజ్ ఉంటుంది. సో వచ్చే టీజర్లో రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా మనం రిలీజ్ డేట్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఇందులో హీరోగా తేజ సజ్జా ఇంకా యాంటోనిస్ట్ రోల్లో మంచి మనోజ్ గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ వచ్చేసి లాస్ట్గా ఈగల్ మూవీ తీసిన డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని డైరెక్షన్లో ఈ ఫిల్మ్ వచ్చేసి మన ముందుకైతే వస్తుంది. దే కాల్ హిమ్ ఓజీ. ఇప్పుడు తగ్ లైఫ్ మూవీకి జరుగుతున్న ఈవెంట్స్ లో సింబు గారు చెప్పారు. అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఓజీ ఫిలిం లో ఫస్ట్ సింగిల్ సింబు గారు పాడారు అని చెప్పేసి. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ నుంచి ఆ ఫస్ట్ సింగిల్ కోసం మనం వెయిట్ అయితే చేస్తున్నాం. ఒక డేట్ ఒక టైంలో కన్ఫర్మ్ అయితే చేశారు, బట్ రిలీజ్ చేయలేదు స్టిల్ ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు సింబు గారు చెప్పారు ఇక్కడ ఈ ఫస్ట్ సింగిల్ అనేది త్వరలోనే మీ ముందుకు వస్తుంది అని చెప్పేసి. తమన్ గారు ఈ ఫిలిం కి మ్యూజిక్ అయితే అందించారు. సో సింబు గారు చెప్పినట్టు త్వరలో ఇక్కడ మనకి మూవీ టీం ఫస్ట్ సింగిల్ ఓజీ నుంచి కన్ఫర్మ్ చేసి రిలీజ్ చేస్తే మంచిది. చూద్దాం ఎప్పుడు ఇస్తారో ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్. అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబో ఫిలిం. ఈ ఫిలిం నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఫుల్ స్పీడ్ గా జరుగుతోంది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి జూన్ మంత్ నుంచి ప్లాన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ ఫిలిం లో యాక్ట్ చేస్తున్న ఫీమేల్ లీడ్ రోల్ క్యారెక్టర్స్ వచ్చేసి ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ అయితే కాదు ఫ్రెండ్స్, టోటల్ గా 5 హీరోయిన్స్ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ 5 హీరోయిన్స్ నుంచి 3 హీరోయిన్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే అయిపోయి ఉన్నారు. వాళ్ళే ఒకటి మృణాల్ ఠాగూర్, ఇంకోటి జాన్వీ కపూర్, ఇంకోటి దీపికా పదుకోనే. ఇంకా డిస్కషన్ స్టేజ్ లో ఉన్న 2 హీరోయిన్స్ వచ్చేసి ఒకటి పూజా హెగ్డే, ఇంకోటి భాగ్యశ్రీ బోస్. సో ఈ 2 హీరోయిన్స్ వచ్చేసి డిస్కషన్ స్టేజ్ లో అయితే ఉన్నారు. వీలైనా కన్ఫర్మ్ కావచ్చు, ఇంకా న్యూ హీరోయిన్స్ అయినా ఉండవచ్చు. సో దానికి సంబంధించి కన్ఫర్మేషన్ త్వరలోనే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఫిలింలో టోటల్ గా 5 హీరోయిన్స్ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. పాడింగ్టన్ ఇన్ పెరు. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఫ్యామిలీ అడ్వెంచర్ కామెడీ డ్రామా ఫిలిం. 1 hour 45 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడలో అప్లోడ్ అయితే చేశారు. మూవీకి ఐఎండిబి రేటింగ్ 10కి 6.7 అయితే ఇచ్చున్నారు. హరిహర వీరమల్లు. ఇప్పటివరకు మూవీ నుంచి 3 సాంగ్స్ వరకు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 4th సాంగ్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ తారా తారా. ఆ వచ్చిన పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. రీసెంట్ గా ఎంఎం కీరవాణి గారు ఈ సాంగ్ గురించి చెప్పిందనుకుంటా. అంటే ఒక ఐటమ్ సాంగ్ టైప్ లో ఒక సాంగ్ అయితే ఈ ఫిల్మ్ లో ఉన్నట్టు. లైక్ ఈ సాంగ్ వచ్చేసి May 28 రిలీజ్ చేస్తున్నారు. దీని తర్వాత వచ్చే అప్డేట్ వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి మనకి జూన్ 1st వీక్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ 5th సాంగ్ వచ్చేసి ప్లానింగ్ అయితే ఉంది. అది జూన్ 2nd వీక్ లో రిలీజ్ చేస్తారు. సోనీ పిక్చర్స్ నుంచి ఈ ఇయర్ లో రిలీజ్ అయిన అమెరికన్ హాలీవుడ్ ఫిలిం వన్ ఆఫ్ దెమ్ డేస్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ డ్రామాగా వచ్చింది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే అయి ఉన్నాయి. రెంట్ మోడల్లో అప్లోడ్ చేశారు. అండ్ ఈ ఫిలిం కి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 10కి 6.5 అయితే ఉంది. జుమ్కానా స్టారింగ్ నస్లన్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఫస్ట్ మలయాళం వర్షన్ థియేటర్స్ లో వచ్చింది. తర్వాత 2 weeks తర్వాత తెలుగు వర్షన్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. యాక్చువల్ గా చెప్పాలంటే తెలుగు వర్షన్ థియేటర్స్ లో అవసరం లేదని చెప్తాను. మనకి థియేటర్స్ లో ఈ ఫిల్మ్ చూస్తున్నంతసేపు అంత వర్త్ గా అనిపించదు. డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూస్తే వర్త్ అనిపిస్తుంది. సో అది ఫ్రెండ్స్ నేను చెప్పేది. మూవీ అయితే చూడడానికి బాగుంది, అంతే సింపుల్ గా. అది మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే వర్కౌట్ అయితే అవుతుంది, అందుకు అలా చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఈ ఫిల్మ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మనకి ప్రీమియర్ చేయడానికి రెడీ చేస్తున్నారు. జూన్ 1st వీక్ లో ఈ ఫిల్మ్ మనకి ఓటీటీ ప్రీమియర్ మల్టిపుల్ లాంగ్వేజ్ లో రిలీజ్ ఉంటుంది. అయితే ఇక్కడ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ ఫిల్మ్ వస్తున్నట్టు తెలుస్తోంది. సో అది కూడా కన్ఫర్మ్ గా తెలీదు. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మనకి జూన్ 1st వీక్ లో సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్
అందుబాటులో అయితే ఉంటుంది. సో ఓటీటీకి వచ్చినాక ఈ ఫిల్మ్కి డెఫినెట్గా ఒక ట్రై అయితే ఇవ్వండి. మీకు కామెడీ పరంగా ఈ ఫిల్మ్ చూడడానికి బాగుంటుంది. హ్యాండ్సమ్ గాయ్ ఇది కొరియన్ ఫిలిం 2024 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి హారర్ కామెడీ అండ్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి నౌ అమెజాన్ ప్రైమ్ వీడియో వారి నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి కన్ఫర్మ్ అయితే అయ్యారు. మనకి త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 3 ఆడియోస్ ప్రీమియర్ అయితే అవబోతున్నాయి. ఈ ఫిల్మ్కి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.5 అయితే ఇచ్చున్నారు. ది రాజా సాబ్ మీరందరూ ఎక్సైటింగ్ గా ఈ మూవీ టీజర్ అండ్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. ఇంకా 2 వీక్స్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ టీజర్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ మనకి ఇవ్వబోతున్నారు. జూన్ ఫస్ట్ హాఫ్ లో మనకి రిలీజ్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ రిలీజ్ డేట్ కి సంబంధించి ఒక బజ్ వైరల్ అయితే అవుతుంది. అంటే టీమ్ ఇప్పుడు రిలీజ్ డేట్ మీద వర్క్ అయితే చేస్తున్నారు కదా, అది ఏ డేట్ ఫిక్స్ చేయాలని చెప్పేసి అందులో ఒక డేట్ వచ్చేసి బయటికి లీక్ అయినట్టుంది. అదే డిసెంబర్ 5కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో ప్లాన్ అయితే చేస్తున్నట్టు ఒక బజ్ వైరల్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి, ఇదే ఫిక్స్ చేస్తారా లేకుంటే ఇంకో డేట్ ఉంటుందా అది మనకి అఫీషియల్గా టీజర్ వచ్చినాక తెలుస్తుంది. జూన్ ఫస్ట్ హాఫ్లో ది రాజా సాబ్ టీజర్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ మనకి రివీల్ అయితే చేస్తున్నారు. శుభం ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ హారర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఈ ఫిలిం కి సమంత నుంచి వచ్చిన న్యూ ప్రొడక్షన్ బ్యానర్ సమంత ప్రొడ్యూస్ అయితే చేసింది. ఇందులో హర్షిత్, చరణ్ పేరి ఇంకా షియా చాలా మంది యాక్ట్ అయితే చేశారు. మూవీ థియేటర్స్ లో వచ్చి డిజాస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. లైక్ మూవీ చూసిన వారికి తెలిసే ఉంటుంది. దీని గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సీరియల్ అన్నారు, సీరియల్ కన్నా ఘోరంగా ఈ ఫిలిం వచ్చేసి మన ముందుకైతే వచ్చింది. ఆ శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందని చెప్పేసి థియేటర్స్లో ఆడియన్స్ అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. సో ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నారంటే బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. సో అయితే ఇక్కడ నెట్ఫ్లిక్స్ వారి నుంచి మనకి ప్రీమియర్ ఎర్లీగా అనేది ఉంటుంది జూన్ 2nd వీక్. మోస్ట్లీ జూన్ 2nd వీక్లో శుభం ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ కన్ఫర్మ్ అయితే చేస్తారు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఈ సిరీస్ కోసం మీరు అందరూ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి అర్థమైతే అవుతుంది. సో మరి కొన్ని రోజుల్లో అఫీషియల్ ట్రయల్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. దానికోసం మీరు 6 days మాత్రమే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మే 31st అఫీషియల్ ట్రయల్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. అందులో వచ్చేసి ఈ సిరీస్ రిలీజ్ డేట్స్ కూడా మెన్షన్ అయితే చేస్తారు. ఈ సీజన్ 5 వచ్చేసి నాకు తెలిసినట్టు ఫస్ట్ వచ్చేసి 2 వాల్యూమ్స్ మాత్రమే కన్ఫర్మ్ అయితే అయ్యాయి. ఇప్పుడు వస్తున్న సోర్స్ వచ్చేసి 3rd వాల్యూమ్ కూడా ఉంటుందంట. ఆ 3rd వాల్యూమ్ వచ్చేసి 2026 ఇయర్లో రిలీజ్ ఉంటుంది. ఫస్ట్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి అక్టోబర్ మంత్లో వాల్యూమ్ 1 రిలీజ్ ఉంటుంది. వాల్యూమ్ 2 వచ్చేసి నవంబర్ మంత్లో రిలీజ్ ఉంటుంది దిస్ ఇయర్. ఇంకా 2026 ఇయర్లో వాల్యూమ్ 3 వచ్చేసి ఫైనల్ సీజన్ రిలీజ్ ఉంటుందంటున్నారు. సో మే 31st అఫీషియల్ ట్రైలర్ అయితే వస్తుంది, వెయిట్ చేయండి. #సింగిల్ ఇందులో శ్రీ విష్ణు, కేటికా శర్మ, యువన అండ్ వెన్నెల్ కిషోర్ యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వచ్చారు. రీసెంట్ గా మే 9th ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. బట్ ఈ ఫిల్మ్ థియేటర్స్ లో వచ్చినట్టు సగం ఆడియన్స్ కి అయితే అస్సలు తెలీదు. అంటే ప్రమోషన్స్ అంతా లోగా జరిగినట్టున్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇది ఒక డీసెంట్ వాచ్ గుడ్ ఫిల్మ్ అని చెప్పాలి. అంటే ఆ కామెడీ పరంగా మనకి మూవీ అయితే చూడడానికి బాగుంటుంది, ఒక చిన్న స్టోరీ రిలేటెడ్. అండ్ ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ వచ్చేసి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఓటీటీకి వచ్చినాక ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకు చూడడానికి బాగుంటుంది. మనకి జూన్ 6th వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.